ఏటీఎంలో డబ్బులు లేవు, బ్యాంకుల్లో క్యాష్ లేదు. 4 నెలల కింద ఉన్న పరిస్థితే మళ్ళీ కనిపిస్తోంది. రిజర్వ్ బ్యాంకు నుండే డబ్బులు రాకపోతుండటంతో బ్యాంకులు చేతులెత్తేస్తున్నాయి. అసలు కొత్తగా వచ్చిన 2000 నోటు ఎక్కడికి పోతుందన్నదే ఎవరికీ అంతుపట్టడం లేదు. ప్రజల దగ్గర నుండి తిరిగి ఆ నోటు బ్యాంకులకు చేరకపోవడంతో క్యాష్ కష్టాలు మళ్ళీ మొదలయ్యాయి. ఇది చేతులు మారి రాతలు మార్చే కాగితమై తను జేబుల నుంచి జేబులలోకి దూకేసి ఎగిరే ఎగిరే రూపాయి రూపాయి ఇది రూపాయి నోట్ల కష్టాల నుండి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సామాన్యుడిపై 2000 నోటు పిడుగుపాటులా పడుతోంది. మొదట్లో 2000 నోటును ఎలా మార్చుకోవాలో తెలియక కష్టాలు పడ్డ జనం ఇప్పుడు ఆ నోటే కనిపించక అల్లాడిపోతున్నారు. బ్యాంక్ గడప దాటిన 2000 నోటు తిరిగి బ్యాంకుల్లో డిపాజిట్ కాకపోవటం వల్లనే ఈ సమస్య తలెత్తింది. దాదాపు 20,000 కోట్ల రూపాయల విలువైన 2000 నోట్లు బ్లాక్ అయినట్టు చెప్తున్నారు అధికారులు. చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మనీ మనీ. అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు అయినా అన్ని అంది మనీ మనీ. పచ్చ నోటుతో లైఫ్ లక్షలింకులు పెట్టుకుంటుందని అంది మనీ మనీ. పుట్టడానికి పాడే కట్టడానికి మధ్య అంతా తనే అంది మనీ మనీ. కాలం ఖరీదు చేద్దాం పదండి అంది మనీ మనీ. తైలం తమాషా చూద్దాం పదండి అంది మనీ మనీ. డబ్బుని లబ్ డబ్బని ఈ నెల 13 నుండే డబ్బుల విత్డ్రాపై ఆంక్షలు ఎత్తివేయడంతో నగదు నిల్వలు ఒక్కసారిగా హరించుకుపోయాయి. ఇప్పుడు ఏటీఎంకి వెళితే నో క్యాష్ బోర్డులు తప్ప క్యాష్ కనిపించడం లేదు. మరోవైపు బ్యాంకుల్లోనూ నగదు పరిమితంగానే ఇస్తున్నారు. పైగా నగదు డిపాజిట్లపై సరికొత్త ఆంక్షలు తెరపైకి రావడంతో ఖాతాదారులు ఆగ్రహంగా ఉన్నారు. నెలలో 3 లావాదేవీలు దాటితే ప్రతి ట్రాన్సాక్షన్పై అదనపు ఛార్జీలు వసూలు చేస్తామంటున్నాయి బ్యాంకులు. ఖాతాలో మినిమం బ్యాలెన్స్ లేకపోయినా ఛార్జీలు బాధటం ఖాయమంటున్నాయి. రోటీ కప్పుడా రూము అన్ని రూపాలే సొమ్ముని శరణమ్మని శరణమ్ము నమ్ముకోరా. నెల రోజులుగా తెలంగాణకు ఆర్బీఐ నుండి నోట్ల పంపిణీ కూడా నిలిచిపోయింది. నిజానికి రద్దయిన 500, 1000 నోట్లకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా 80,000 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయి. కానీ ఆర్బీఐ తెలంగాణకు పంపిణీ చేసింది కేవలం 45,000 కోట్ల రూపాయలే. దీంతో తెలంగాణ వ్యాప్తంగా 35,000 కోట్ల మేరకు నగదు కొరత ఉంది. వివిధ బ్యాంకులకు సంబంధించి తెలంగాణలో 8,642 ఏటీఎం మెషిన్లుంటే ఇందులో 977 మెషిన్లు అసలు పనిచేయటమే లేదు. మిగిలిన వాటిలోనూ 90% ఏటీఎంలలో డబ్బులు లేవు. తైలం తమాషా చూద్దాం పదండి అంది మనీ మనీ. డబ్బుని లబ్ డబ్బని గుండెల్లో పెట్టుకోరా దీక్షగా ధనరక్ష. తెలంగాణలో నగదు సమస్యపై బ్యాంకులు ఇప్పటికే ఆర్బీఐ నివేదిక ఇచ్చాయి. దీంతో ఈ నెలాఖరుకు 4,000 కోట్లు ఇస్తామని భరోసా ఇచ్చింది ఆర్బీఐ. 1-2 రోజుల్లోనే 1,100 కోట్లు ఇస్తామని ప్రకటించింది. ఆ డబ్బులు వచ్చేంత వరకు నోట్ల కష్టాలు తప్పవని బ్యాంకులు స్పష్టంగా చెప్తున్నాయి. ఏటీఎంలలో కరెన్సీ కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వేచ్ఛ అందిస్తారు. నోట్ల కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ప్రజలు నోట్ల కోసం డబ్బుల కోసం మళ్ళీ ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నారు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, వారం రోజుల పాటు తిరిగినా కూడా ఎక్కడ కూడా డబ్బు లేని పరిస్థితి కనిపిస్తోంది. ఏటీఎంలు అయితే చాలా ఏటీఎంలు దాదాపు షట్టర్లు కూడా మూసేస్తున్నాయి. ఓపెన్ చేస్తున్న దగ్గర కూడా నో క్యాష్ బోర్డులే కనిపిస్తున్నాయి. ఎందుకంటే డిమానిటైజేషన్ వచ్చిన కొత్తలో అంటే సరిపడా డబ్బులు లేవు, సరిపడా ప్రింట్ చేయలేదు, డిమాండ్కి తగ్గట్టుగా నోట్లు, దాంతోపాటు ఏటీఎం మెషిన్స్లో రీకాలిబ్రేట్ చేయలేదంటే వాటి సైజ్, ఎందుకంటే కొత్త 2000 నోటు 500 నోట్లు రిలీజ్ చేయడం జరిగింది. వాటి సైజ్ చిన్నగా ఉంది, పాత 1500 నోట్ల సైజ్ వేరేగా ఉంది. కాబట్టి రీకాలిబ్రేట్ చేయలేకపోవడంతో మెషిన్లలో వాటికి సంబంధించిన సెట్టింగ్స్ ఏవి సెట్ చేయలేదు. కాబట్టి అప్పుడు నోట్ల
సంబంధించి ప్రాబ్లం వచ్చిందని అంటున్నారు. కానీ ఇప్పుడు 4 నెలలు గడిచింది, 2000 నోటు చలామణిలోకి వచ్చింది, కొత్త 500 నోట్లు కూడా చలామణిలోకి వచ్చాయి. కానీ మళ్ళీ నోట్ల కష్టాలు మొదలయ్యాయి. ఎందుకు నోట్ల కష్టాలు మళ్ళీ మొదలయ్యాయి? 2000 నోట్ అనేది ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఏటీఎం సెంటర్స్లో కూడా ఎక్కడ చూసినా సరే మనం ఒకసారి చెక్ చేద్దాం. డబ్బులు ఏమైనా వస్తున్నాయో? మనం క్యాష్ విత్డ్రా చేయడం కోసం చెక్ చేస్తున్నాం. సారీ, వీఆర్ అనేబుల్ టు కంప్లీట్ ట్రాన్సాక్షన్ అని చెప్తుంది. ఎక్కడ చూసినా కానీ డబ్బులు లేని సిచ్యువేషన్ కనబడుతుంది. ఒకవేళ వచ్చినా కూడా చాలా ఏటీఎం సెంటర్స్లో కేవలం 100 రూపాయల నోట్లు మాత్రమే వస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇంతగా కొత్త 2000 నోటును తీసుకొచ్చి నల్లధనానికి చెక్ పెట్టాలన్న ఆలోచనతో ఉన్నామని కేంద్రం చెప్తున్నప్పటికీ కూడా మరి 2000 నోటు ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదు? ప్రజలకు ఎందుకు ఆ 2000 నోటు దూరంగా ఉంది? ఒకప్పుడు అంటే సమస్యలు ఉన్నాయి కాబట్టి నోట్లది కష్టం ఏర్పడింది, కానీ ఇప్పుడు ఏం కష్టం వచ్చిందని మళ్ళీ నోట్లకి ఇబ్బందులు అవుతున్నాయి. బ్యాంకులలో డిపాజిట్ చేసినా, బ్యాంకులోంచి విత్డ్రా చేసినా బ్యాంకులు ఛార్జెస్ విధిస్తున్నాయి. కానీ నిజంగా వచ్చిన డబ్బుల్ని, శాలరీ కానీ ఉన్న డబ్బుల్ని బ్యాంకుల్లో వెయ్యాలి అంటేనే జనం భయపడిపోతున్నారు. బ్యాంకుల్లో దాచుకుంటే మళ్ళీ బయటికి డబ్బులు తీసుకోలేని పరిస్థితి. మళ్ళీ నోట్ల కష్టాలు మళ్ళీ మొదటికి వచ్చాయి. ఒకవేళ ఏటీఎంస్లో డబ్బులు ఉన్నా కానీ మళ్ళీ క్యూ లైన్స్లో నిలబడి తీసుకోవాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి. చాలా చోట్ల మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఏటీఎం సెంటర్లు మొత్తం ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మరి ఈ నోట్ల కష్టాలు మళ్ళీ ఎప్పుడు తీరుతాయి? మళ్ళీ కొత్తగా ఎందుకు మొదలవుతున్నాయి నోట్ల కష్టాలు అనేది ఎవరికి అంతుబట్టని ప్రశ్నగా మారింది. ఇంకా ఎంతకాలం వెయిట్ చేయాలి? ఇంకా అధికారులు, బ్యాంక్ అధికారులు చెప్తున్నారు ఇంకా వారం రోజుల వరకు ఉంటాయని చెప్పేసి గత 2-3 వారాల నుంచి చెప్తున్నారు. ఈ వారం అయితే సమస్య తగ్గిపోతుంది, ఈ వారం అయితే డబ్బులు వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. కానీ బ్యాంకుల్లో కూడా డబ్బులు లేని పరిస్థితి నెలకొని ఉంది. ఏటీఎంలో కూడా డబ్బులు దొరకని పరిస్థితి నెలకొని ఉంది. ఇది ఇలాగే కొనసాగితే నోట్లు దొరకకపోతే, లిక్విడ్ క్యాష్ దొరకకపోతే ఏం చేయాలి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. ఎందుకు నోటు దొరకట్లేదు? 2000 నోటు ఇంత ఇంపార్టెన్స్ తీసుకొచ్చి, ఇంత పాపులారిటీ తీసుకొచ్చి పాత నోట్లను రద్దు చేసి తీసుకొచ్చిన 2000 నోట్ అనేది ఇప్పుడు ప్రజలకు కనిపించకుండా ఎందుకు పోయింది అనేదే ఒక సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది.